రాజకీయం తప్పించి ఇంకేముంటుంది. ఇవాళ రాష్ట్రంలో జరిగేదంతా రాజకీయమే. రాజకీయం తప్పించి మరొకటి ఏం చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే పబ్లిక్కి వచ్చేటప్పటికి మనం చేసినవి చెప్పుకుంటే అంత పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంతకుముందు అన్నీ ఇచ్చినోడనే దించినప్పుడు ఇప్పుడు మనం పావు వంతు ఇచ్చి, పావు వంతు కూడా 10% ఇచ్చి అంతా జరిగిందని చెప్తుంటే జనం ఊరుకుంటారా? కాబట్టి మనం ఇక్కడ మనకు అర్థమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎమోషన్ మీదనే జనం ఓట్లేస్తారు అని అర్థమైంది. ఒక 4-5 ఏళ్ల పాటు వరుసబెట్టి విష ప్రచారం చేస్తూ రావడం వలన వాళ్ళు సృష్టించిన ఎమోషన్తో జగన్ అనేటువంటి వాడు మళ్ళీ గెలిస్తే ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భయాన్ని కల్పించి ఆ ఎమోషన్ ద్వారా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు అలాంటి ఎమోషన్లతో బ్రతకడమే తప్పించి డెవలప్మెంటో లేకపోతే ఇవన్నీ కూడా ఈ మిగతా ఎవరైతే 10% తటస్థులు ఉంటారో వాళ్ళ కోసం అవి ఏదో చేస్తున్నట్టు కొంత కనిపించడం. అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు జగన్కి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ల విషయంలో ఉన్న ఒక తేడా ఏంటంటే, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో చెట్ట చివరిలో డైలాగ్ ఉంటుంది. తుపాకీ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి రావు రమేష్ తుపాకీ గురి పెడితే అప్పుడు అంటాడు, నువ్వేమో మీ ఏది అత్తని ఎంట పెట్టుకొచ్చేసి ఏది మీ ఆవిడని ఎంట పెట్టుకొచ్చేసేసి మా నాన్న ఎదురుగుండా నుంచి ఉంటేనేమో మా తాత ఎదురుగుండా నుంచి ఉంటేనేమో అది